అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. మన ఏ సినిమా ఇది ఇది? సీత. ఓకే, నెక్స్ట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ తరంతో చేశారు కొంచెం. చేసా. ఓకే ఇది అతని ప్రొడ్యూసర్. ఓకే, వాళ్ళ మదరు ఉషా గారు. ఇది మన కోన వెంకట్ గారు ప్రొడ్యూసర్. ఓకే ఆయనే డైరెక్టర్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఏదో వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ అమ్మాయిది వాళ్ళ ఎవరితో మ్యారేజ్ అనుకుంటా. ఇది ఓకే, ఎన్కన్వెన్షన్ లో చేశారు. ఎన్కన్వెన్షన్ కాదు, మన హైటెక్స్ లో అక్కడ అనుకుంటా. ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఒకే లుక్ లో ఉన్నారు అసలుకి. ఇది 2017. ఫుల్ నేమ్ తిరుపతి ప్రకాష్ ఎవరైనా వచ్చారా? నా పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఓకే, ఈవి గారు అప్పుడు నేను తిరుపతిలో బిఏ చేసేటప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు, అప్పుడు సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి గారు, సూర్యప్రకాష్, వీళ్ళందరూ ప్రకాశం పిలిపించండి. ఏ ప్రకాష్ అంటే తిరుపతిలో ఉంటాడు, తిరుపతి ప్రకాష్. ఆ తిరుపతి ప్రకాష్ అలా పడిపోయింది. ఓకే, ఆ పేరు అసలు రవి ప్రకాష్ రావు. కరణం తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఇది తిరుపతి ప్రకాష్ అంటే తెలుస్తుంది అందరికి. ఇప్పటికీ నేను తిరుపతి ప్రకాష్ అని చెప్పుకోవాలి. ఓకే, నా ఫ్యామిలీ వరకే ప్రకాష్. ఏ సంతకాలు పెట్టాలన్నా, ఓచర్ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదన్నా ఫారం మీద టీకే రవి ప్రకాష్ రావు అని పెడతా. ఓకే, ఇంకా విధంగా తిరుపతి ప్రకాష్. నీకు ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని పొరపాటున తిరుపతి ప్రకాష్ అని కొట్టేస్తుంటాను నేను. ఆ టికెట్ తిరుపతి ప్రకాష్ వాడు ఎప్పుడైనా ఆధార్ రవి ప్రకాష్ ఫోటో ఫోటో సార్ నాకు మీరు సినిమా అంటే తిరుపతి ప్రకాష్ కదా అంటాడు. ప్రతి ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎక్కడైనా అవమానపడ్డ సందర్భాలు ఎవరైనా? కొంతమంది కావాల్సి కూడా అవమానిస్తారు అనమాట, తెలిసి కూడా అవమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత వరకు ఇప్పుడు రాలేదు. అంటే సరదాగా కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అంతే. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలు పెద్ద భయం. అంటే సెల్ ఫోన్ పట్టుకుని ఒక హీరో ముందు తిరగాలన్నా, ఒక పెద్ద కమెడియన్ ముందు తిరగాలన్నా. నాకు ఫస్ట్ సెల్ ఫోన్ కొని ఇచ్చింది ఎవరు తెలుసా? బాలకృష్ణ గారు. ఓకే, సోనీ ఇరిక్సన్ అని వచ్చింది, ఐడియా ఉందా? ఓ, నేను కొత్తది, దానికి ఒక చిన్న ఏరియా. అప్పుడు టాటా జేటీఎం అని ఉండేది. ఫస్ట్ నాకు సెల్ ఫోన్ ఇచ్చింది బాలకృష్ణ గారు. ఓ సినిమాలో కృష్ణబాబు అనుకుంటా ఒక వేషం చేసావు, మరి ఆయన ఎందుకు భలే చేసావురా అన్నాడు. భలే చేసావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అలాగే ఏమడుతావు? ఒక 2-3 రోజుల తర్వాత ఆయన మర్చిపోయినట్టున్నారు. మన వేణుమాధవ్ బాబు ఆ సీన్ భలే చేశాడు కదండి అంటే ఊరికి అనమాట, గుర్తు చేయడం కోసం. కరెక్ట్, మీకు గిఫ్ట్ ఇస్తాను కదా. సత్యం అని ఆయన బాలయ్య బాబు మేనేజ్ చచ్చిపోయాడు. ఆయన సత్యం, మనం ఒక సెల్ ఫోన్ మనం ఒకటి తెచ్చాము చూడు, అది తీసుకోరా అన్నాడు. ఈ గణేష్ గారు బాబు గారు ఇవాళ శుక్రవారం, బాబు గారు ఇవాళ శుక్రవారం, ఇవాళ రేపు తీసుకోను, వాళ్ళు రేపు వచ్చేది కాదు, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు వేణన్నా బాబు అలా చేసి ఫస్ట్ సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. నోటి దూరం మనకు ఊరుకుండా బాబు గారు సెల్ ఫోన్ ఇచ్చారు, దీనికి బిల్లు కూడా సెల్ ఫోన్ నక్కే అన్నాడు. బాలకృష్ణ గారితో చాలా సినిమాలు తీశారు ఆయనండి. ఆయన బోలా శంకర్, బాలయ్య బాబు బోలా శంకర్. ఎలా ఉంటారు సెట్ లో బాలయ్య బాబు? అంటే మనం ఆయన మూడ్ని బట్టి, అంటే సార్ ఇప్పుడు జనం క్రౌడ్, ఇప్పుడు నీ చుట్టూ 30 మంది చేరుకొని నీ మీద ఒక పక్కన కూడా పడుతుంటే ఎలా ఉంటది? అవును, మరి అందరికి ఒక్కో రకంగా ఆయన అంటే అద్భుతమైన వ్యక్తి. అప్పుడు వాళ్ళంతా సార్, ఇప్పుడు అంటే మనకు టచ్ లేదు కాబట్టి అంత. మహేష్ బాబు చాలా మంచివాడు, కామ్ గోయింగ్. మహేష్ బాబు నడుస్తున్నా, ఆయన నవ్వినా కృష్ణ గారు గుర్తుకొస్తారు. ఆ తెలుపు అలా అలా ఉన్నారు ఆయన. కృష్ణ గారు అంటే విజయ నిర్మల గారు చెప్తున్నా కదా సార్, అప్పుడు అందరూ ఆయన ఇంటుండి వచ్చేది భోజనం. ఆవిడ 10-15 మంది తీసుకొచ్చేది, అందరూ కూర్చొని తినేవాళ్ళు. విజయ నిర్మల గారు ఆ రోజులే వేర్లు అసలుకి. బట్ ఆ రోజులు రావు ఇంకా, వచ్చినా కానీ మెమరీస్ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.